ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల శ్రీ బాలాజీ ఇంటీరియర్ పీవీసీ ప్యానెల్ షాపును ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. షాపును ప్రారంభించేందుకు విచ్చేసిన ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని షాప్ యజమానులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి షాప్ యజమానులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాప్ యజమాని రాజు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పీవీసీ ప్యానెల్ షీట్స్ అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ ప్యానెల్ షీట్స్ పాత ఇల్లును కొత్తగా మార్చుకోవడానికి మరియు ఆఫీసుల్లో, హాస్పిటల్స్ లో, ఫంక్షన్ హాల్ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ ప్యానెల్ షీట్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఇస్తుందన్నారు. కావున ఆర్మూరు పట్టణ ప్రజలే కాకుండా పరిసరాల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ షీట్స్ తైవాన్ నుండి ఇంపోర్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇటు రెడీ అన్న అమర్ గిట్లా మీరు సార్ బాలాజీ టీవీ ఛానల్స్ ఆర్మూర్లో మాది నూతనంగా చేసుకున్నాం. ఎమ్మెల్యే గారిని ఆహ్వానించాము. మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాది పీవీసీ ఛానల్ వచ్చేసి ఇది 6 mm మందం. దీన్ని ఏంటంటే ఫైర్ కానీ ఇది మన వాటర్ ప్రూఫ్ కానీ మళ్ళీ చెదలు కానీ ఇది ఏమి రాదు. ఇది మన జిప్సన్ కన్నా ఆ జిప్సన్ వన్ ఇయర్ అండ్ హాఫ్లో అది ఖరాబ్ అవుతుంటే కూడా ఇది 15 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు ఎక్కువ కూడా రిమార్క్ ఉండదు. ఇది ఇది అందరూ సద్వినియోగించుకోవాలని మా యొక్క ఆర్మూర్ పడుతుంది. దీన్ని ఎట్లుంటుందంటే వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్, చెదలు కూడా రాదు. దీంతో మా బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ కానీ జిప్సంతో మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా దానికి ఏదైనా పదన కానీ ఏదైనా కలిగినా కానీ ఇట్లా కింద పడడం చేయడం సంవత్సరం లోపల ఖరాబ్ అవుతుంది. ఇది 15 years అంటే 15 సంవత్సరాల వరకు దీనికి ఏ డ్యామేజ్ అన్నది కానీ ఇక్కడ కానీ కాదు. ఆర్మూరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నిర్మించేందుకు 5 లక్షల కోట్ల వాగ్దానాలను చేసిందన్నారు. కానీ హామీలు అమలు చేసేందుకు తక్కువగా నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 2 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని నిన్నటి బడ్జెట్ పై ఎమ్మెల్యే స్పందించారు. 18 సంవత్సరాల పైబడిన మహిళలకు చేయూత పథకం కింద 43,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తక్కువగా నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో సుమారుగా 1,83,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ రోజు తెలంగాణలో ఏర్పడ్డ 2 నెలల క్రితం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద మైనారిటీలను రెచ్చగొట్టి మెజార్టీ ప్రజలైన హిందువులను చిన్నచూపు చూసే విధానంగా ఒక మోసపూరిత వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను తప్పించుకోవడానికి ఆడిన నాటకమే ఈ బడ్జెట్ నాటకం. ఎందుకంటే 18 సంవత్సరాల పైబడిన స్త్రీలకు చేయూత స్కీమ్ కింద సుమారు 43,000 కోట్లు ఇవ్వాలి. 1,83,00,000 మంది సుమారు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం పర్లేదు. రుణమాఫీ 40,000 కోట్లల్లో 4,000 కోట్లు కేటాయించండి. రుణమాఫీ గురించి లేదు. అంటే ఏదైతే ఖర్చు లేని 3 లక్షల కోట్ల వాగ్దానాలు చేసి సుమారు 5 లక్షల కోట్ల వాగ్దానాలు చేసి 300 కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ ముసుగులో ఈ యొక్క మేడిపండు లాంటి కొత్త సీసాలో పాత సారా లాంటి బడ్జెట్ పెట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ ఒకసారి మోసపూరితంగా తెలంగాణ ప్రజల అమాయకత్వం చేసుకొని ఈ పార్లమెంటు ఎలక్షన్లని తప్పుదార్థమని చూస్తున్నది. కానీ ఇప్పటికైనా ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక నిజామాబాద్ ప్రత్యేకంగా నేను చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతం నిజామాబాద్ ఉత్తర తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం. మా ఆర్మూరు నియోజకవర్గం ముద్దలకే 10 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు గత శాసనసభ్యుడు గత ప్రభుత్వం వల్ల. అదే చెప్తున్నాను మంత్రులకు, దక్షిణ తెలంగాణకు దోసుకపోతున్నామా నిధులని ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఒక్కొక్కడు 1,000 కోట్లు దోసుకపోతున్నారు ఈ 2 నెలలనే.
దాని గురించి అడిగాను. ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళని. ఉత్తర తెలంగాణ మీద పగబట్టబట్టే 10 కోట్లు కూడా ఇవ్వట్లేదు ఆర్మూర్కు. మరి 3,000 కోట్లు అనుమూల రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకెళ్లారు? కొడంగల్ 100 కోట్లు నల్గొండకి ఎట్లా తీసుకెళ్లారు మంత్రులు? ఖమ్మం ప్రాజెక్టుల మీద రివ్యూలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు పగబట్టిండ్రు నిజామాబాద్ని మరి ఆర్మూర్ని? ప్రతి అడుగడుగున అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు. అన్ని నిధులు ఆపేశారు. కాబట్టి ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇక నిరంతరం పోరాటం చేస్తాను. ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ అన్యాయం అవుతుందో ఇప్పటికే చెప్పాను. ఈ తెలంగాణకు కాంగ్రెస్ ప్రథమ శత్రువు. దేశాన్ని చీల్చింది కాంగ్రెస్, రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్, మా అమాయక బిడ్డలను చంపింది కాంగ్రెస్, అందరిని చంపింది కాంగ్రెస్. మళ్ళీ మా బిడ్డలని అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పెంచడము, డ్రగ్స్కు అలవాటు చేయడము, ఇట్లాంటి సమయంలో యువకులు తప్పుదో పడతారని నేను చెప్పాను. ఆ తప్పుదో బట్టి మళ్ళీ 30 ఏళ్ల కింద తుపాకీ బూట్లు ఎన్కౌంటర్ లాంటి సంఘటన జరిగిన ప్రాంతం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అడుగడుగున ఇబ్బందులు కల్పిస్తున్నారు. ఇక్కడున్న ఓడిపోయిన అభ్యర్థులు అడుగడుగున అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నారు. ఒకవేళ మీకు దమ్ముంటే, మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాతనైతే నిధులు తీసుకొని రండి. ఆర్మూర్లో అన్ని రకాల అభివృద్ధి చేద్దాం. ఎట్లయితే భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందో అది నేను చెప్పడం కాదు. ఆ సహకారం అని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారిని కలిసి ఏమన్నారు? 5 నిమిషాల లోపల 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లను అలాట్ చేసిన అమిత్ షా గురించి చెప్పారు. కాబట్టి ఇక్కడున్న ఓడిపోయిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇంకెవరన్నా ఉంటే రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజల అభివృద్ధి, ఇల్లు కానీ, స్కూల్స్ కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ వీటి గురించి ఆలోచిద్దాం. ఇవి కాకుండా ఎమ్మెల్యే గారిని ఎట్లా ఇబ్బంది పెడదాము, ప్రజలకు ఎట్లా అన్యాయం చేద్దామని ఆలోచించడం మానేయండి. ఎవరైతే ఇక్కడ కబ్జా కోరులు మళ్ళీ ఒకటవుతున్నారో మీ అందరి సంగతి తెలుసు. తర్వాత ఆర్మూరు పట్టణంలోని శాస్త్రీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను కాలనీ నివాసులు పట్టుకొని దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాలనీ నివాసుల వివరాల ప్రకారం పిల్లలు వాలీబాల్ ఆడుతున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను చూసి చిన్నారులు కేకలు వేశారు. దీంతో స్థానికులు వారిని పట్టుకొని కిడ్నాప్ ముఠాగా భావించి దేశశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం కోమనపల్లి గ్రామంలో సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ మాధవి రాజన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భూమా నాజరై మాధవి రాజన్నను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మా సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి దుస్తులు, చేతికర్రలు అందిస్తున్నామన్నారు. అనంతరం మాధవి రాజన్న మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నా జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆయన గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ కు చేతికర్రలను, ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి, నిజామాబాద్ సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పురుషోత్తం రెడ్డి, వెంకటరెడ్డి, కిషన్ గౌడ్, ఆర్మూర్ సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు రామమూర్తి, సుదర్శన్ రెడ్డి, కోమనపల్లి అధ్యక్షులు బండి సాయన, ప్రధాన కార్యదర్శి జక్క నాగేష్ తదితరులు పాల్గొన్నారు. కోమనపల్లి గ్రామస్తుల సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో నా బర్త్డేను ఇక్కడ జరపడానికి వారు ఆహ్వానించడం జరిగింది. వారు ఘనంగానే సన్మానం చేశారు. ఆ సందర్భంగా వారి ఏమైనా డిమాండ్స్ ఉంటే వినడము, దానికోసం మా సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేయడం, ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని, నా పేరు భూమన్న. మాకు కోమనపల్లి అధ్యక్షులు ఈరోజు కార్యక్రమం ఉంది సార్, మీరు రావాలని అట్లా కోరినందుకు మేము ఒక 10 మంది ఇక్కడ మా టీం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అది ఇక్కడ నేను సభలో వివరించి చెప్పడం జరిగింది కూడా. మరి ఈరోజు మాకు పిలిచినందుకు మేము ప్రత్యేకించి ఎవరైతే ముసల్మాన్లు ఉన్నారో, నడవడం కష్టం ఉంటుందో వాళ్ళ కొరకు మేము ప్రతి ఒక్కరికి చేతికర్ర పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము చేతికర్రలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి వారికి ఒక లిస్టు ప్రిపేర్ చేయమని కూడా చెప్పిన నేను.
చేయలేకున్నా ఇక్కడ ఎవరెవరైతే కట్టెలు పట్టుకున్నారో వాళ్ళకు ఈ కర్ర ఇవ్వడం జరుగుతుంది. ఈ కర్ర విశేషం అంటే చేతి పట్టుకొని మంచి ఈజీగా పట్టుకోవచ్చు, నడవవచ్చు. ఇది రాజన్న బర్త్డే సందర్భంలోనూ ఇక్కడ చేయడం జరుగుతున్నది. మరి వారికి కూడా ఈ సందర్భంలో రాజన్న గారికి మేము హ్యాపీ బర్త్డే అని చెప్పి మేము అందరం చప్పట్లతోటి వారికి ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాము. బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్, ఆర్మూరు ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 7.75% బడ్జెట్ కేటాయించడాన్ని, అంటే అక్షరాల 21,000 కోట్ల రూపాయలను కేటాయించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ కూడా సరైన వసతులు లేక, సొంత భవనాలు లేక విద్యార్థులు, విద్యా వ్యవస్థ సమస్యల నిలయంగా మారిందని, వాటిని పట్టించుకోకుండా బడ్జెట్ సమావేశాల్లో అరకొర నిధులు కేటాయించడాన్ని పీడీఎస్యూ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రి లేకుండా అసెంబ్లీ సమావేశం నిర్వహించడం, అందులో విద్యా వ్యవస్థకు తక్కువ నిధులు కేటాయించడం, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయకముందే ప్రభుత్వం మరోమారు బడ్జెట్ సమీక్షించుకుని విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, విద్యాశాఖ మంత్రిని తొందరలో నియమించి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన తమ విధి విధానాలను తెలియజేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దీపక్, కార్తిక్, సాయికృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అసలు విద్యారంగం పైన ఏ విధంగా ప్రేమ ఉందనేది స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కేవలం 7.7% నిధులు కేటాయిస్తే విద్యారంగం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అంటే ఎంత విడ్డూరం, ఎంత విచారకరం అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే గురుకుల విద్యా వ్యవస్థ కావచ్చు, ఇటు సంక్షేమ హాస్టల్ వ్యవస్థ కావచ్చు, అటు యూనివర్సిటీల వ్యవస్థ కావచ్చు, ఇటు స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, పూర్తిగా నిర్వీర్యం కావడానికి, పూర్తిగా కొలాప్స్ కావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. వీటి మీద మాట్లాడాల్సింది పోయి కేవలం వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో వాటి మీదనే మాట్లాడడం, విద్యారంగాన్ని పక్కన పెట్టడం మేము తీవ్రంగా ఇదే ఖండిస్తున్నాము. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు కేటాయించాలి. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో నూతన భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు. ముఖ్యంగా ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు దాదాపు 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు. మరోసారి ఈ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో దాని మీద ఒకసారి సమీక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థి లోకాన్ని తరలించి ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న తెలంగాణ నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టింది. అయితే కేసీఆర్ హయాంలో కూడా విద్యారంగానికి మొండిచేయి చూపెట్టిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విద్యార్థుల పక్షాన, విద్యార్థి ప్రధానిగా పక్షాన ఉంటారని అనుకుంటే ఈయన కూడా దాదాపు వరాకొర నిధులతో నిన్న విద్యార్థి రంగానికి మొండిచేయి చూపెట్టిండు. ఈరోజు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వము ప్రజా పాలన నిర్వహిస్తుంది, మా ప్రభుత్వము 6 గ్యారెంటీల ప్రధానంగా 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య పాలన అని చెప్పేసి అంటది. ఏ ప్రజాస్వామ్య పాలన ప్రకారంగా నిన్న విద్యార్థి లోకానికి విద్యకు నిధులు కేటాయించడం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు ఎస్సీ గురుకులాలకు కానీ, బీసీ గురుకులాలకు కానీ నిధులు కేటాయించడం, ఈరోజు ఆ నిధులు ఇప్పటికి కూడా సొంత భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. కూలిపోయే స్థితిలో బిల్డింగ్లు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయిలు లేవు. ఇప్పటికి కూడా లక్షలాది మంది విద్యార్థులకు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా అనేక స్కూళ్ళు కూలిపోయే స్థితిలో ఉండి రేకుల కింద, చెట్ల కింద నడిపేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా టీచర్లు లేరు. ఎగ్జామ్స్ నడిపినా వీటికి క్యాన్సల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏ ఎగ్జామ్ కూడా పకడ్బందీగా లేదు. ఈ విషయాలను కూడా ప్రస్తావించకుండా కేవలం మరొక నిధులతో విద్యారంగాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నాం, విద్యా వ్యవస్థను మార్చేస్తామని మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఆ కేసీఆర్ సరసన చేరుతున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని తెలుస్తూ ఉన్నాం. విద్యార్థి లోకాన్ని కూడగడతాం, ఉద్యమాలు చేస్తాం. మేము కూడా కేసీఆర్ వైపు ఏ విధంగా పోరాటం చేసినామో మీ వైపు పోరాటం రావద్దండి. ప్రజల పక్షాన నిలబడు, విద్యార్థుల పక్షాన బడ్జెట్ పెట్టు. ఎక్కడైనా ఉందండి తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకుండా బడ్జెట్ సమావేశాలు విద్యకు కేటాయింప. తొందరలోనే విద్యాశాఖ మంత్రి నియమించాలి, తొందరలోనే బడ్జెట్ విషయంలో సమీక్షించాలి.
కేసీఆర్ మీద నువ్వు ఏ విధంగా అయితే పగబడుతున్నావో, నువ్వు వ్యక్తిగత దోషణాల కోసం ఈ సీఎం కాలేవు. నేను గెలిపించుకుని మాకు పాలన చేయాలని కానీ కేసీఆర్ని తిట్టాలని కాదు. నీ రాజకీయ కక్ష మరోవైపు కానీ విద్యార్థుల పక్షాన బడ్జెట్ సమీక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని పీడీఎస్గా హెచ్చరిస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో న్యాల్కల్ రోడ్డు వద్ద ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ, నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఓటన్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అందులో విద్యారంగానికి కేవలం 7.8% అంటే 21,389 కోట్ల రూపాయలు కేటాయించిందని, గత బడ్జెట్ తో చూసినప్పుడు కేవలం 1.31% మాత్రమే పెంచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు గత ప్రభుత్వ ఆనవాయితీని కొనసాగిస్తుండడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు వేణు, నగర నాయకులు శైలజ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శివాజీనగర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే నిన్న ఓటాన్ బడ్జెట్లో రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించిన దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తుంది, ఇప్పుడు కొత్త ఏర్పడినటువంటి ప్రభుత్వము అధికారం రాకన ముందు మేము కనీసం 15% నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయించిన పర్సెంటేజ్ కనుక చూసుకుంటే ఈరోజు కేవలం 7.8% వరకే నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. ఈ 7.8% నిధులతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి ఏ రకంగా చేస్తారో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. వీటితో పాటు గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంటే దాదాపు 7,000 కోట్ల పైన ఉన్న పరిస్థితి. వీటితో పాటు సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి కూడా మెస్ బిల్లులు కానీ ఇతర మరమ్మతులకు సంబంధించిన బిల్లులకు సంబంధించి కానీ 1,000 కోట్లలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఏ రకంగా ఈ కేటాయించిన నిధులతోటి వాటిని ఫుల్ఫిల్ చేస్తారని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం ఈరోజు నాసిరకంగా అందుతుంది. కాబట్టి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి ఈ మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత పెంచాలని చెప్పినా కానీ ఈరోజు ఆ రకంగా కేటాయింపులు జరగలేదు. వీటితో పాటు ఖాళీ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కానీ అదే రకంగా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల పునర్నిర్మాణానికి సంబంధించి కానీ ఈ నిధులు ఏమాత్రం కూడా సరిపోవు. ఆర్మూరు మండలం సుర్బిరియల్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించారు. కీర్తిశేషులు అబ్బరాయేషు స్మారక టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి, వరల్డ్ కబడ్డీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉషిరెడ్డి మరియు డాక్టర్ రాయేశ్వర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉషిరెడ్డి మాట్లాడుతూ, సుర్బిరియల్ గ్రామంలో గత 40 సంవత్సరాలు కబడ్డీ క్రీడను ఆడుతూ ఎందరో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా ఎదగడం అభినందనీయమన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్ మాట్లాడుతూ, అబ్బా దిలీప్ తన స్వంతంగా ఖర్చుతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అబ్బా దిలీప్, రాకేష్, కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి సంకెపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ ఊసిరెడ్డి సార్ గారు, ప్రముఖ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది వారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, అంతేకాకుండా అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ కబడ్డీని ఒక మంచి క్రీడగా భావిస్తూ కబడ్డీలో ప్రతి క్రీడాకారుడు పాల్గొనే విధంగా తన యొక్క కృషిని చేస్తూ తెలంగాణ ప్రాంతంలో కబడ్డీ అసోసియేషన్ని తన భుజస్కంధాలపై వేసుకొని తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ టోర్నమెంట్కు వారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ డైరెక్ట్ ఢిల్లీ నుండి ఈరోజు హైదరాబాదు విమానాశ్రయానికి విచ్చేసి అక్కడి నుండి ఇంటికి వెళ్లకుండా ఈ గ్రామానికి ఈ టోర్నమెంట్ని ప్రారంభించడానికి విచ్చేసిన సందర్భంగా వారికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపిస్తూ వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం.
అదేవిధంగా గ్రామ వాస్తవ్యులు డాక్టర్ రాజేశ్వరి గారు వారికి కూడా స్వాగతం పలుకుతూ మేము చెప్పగానే విచ్చేసినటువంటి రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులైనటువంటి సాయిరెడ్డి గారు, వెంకట్రామ్ గారు, అదేవిధంగా వివేక్ గారు, నాతో పాటు స్టేజ్ కింద పంచుకున్నటువంటి దిలీప్, మా ఆత్మీయుడు సన్నిహితుడు మునిరాజ్, అదేవిధంగా రాకేష్, ఇతర మా కొలీగ్ చిన్నయ్య, ఇతర గ్రామవాసులందరికీ ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ వీరికి ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు గత 40-45 సంవత్సరాలుగా వీరితో పాటు నేను చాలా కబడ్డీ ఆడడం కూడా జరిగింది. చాలా మంది క్రీడాకారులు 40-45 సంవత్సరాల నుంచి ఎంతో అత్యుత్తమ క్రీడాకారులుగా తయారు చేసినటువంటి ఈ గ్రామంలో తప్పకుండా మన రాష్ట్ర అసోసియేషన్ కబడ్డీ అసోసియేషన్ సేవలు ఉండాల్సిందిగా, అది మా జిల్లాలో మొట్టమొదటి ఈ గ్రామాన్ని మీరు ఎంచుకొని ఏది ఉన్నప్పటికీ కూడా మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉండాల్సిందిగా కోరుతూ ఇంత శ్రమకొచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా మళ్ళీ ఎటువంటి ఆపరేషన్ చేయకుండా మళ్ళీ యథావిధిగా కబడ్డీ ప్లేయర్ లాగా ఇప్పటికి కూడా మాయమచ్చందన్ మన మాయమచ్చందర్ అంటారు కదా, మన మచ్చందర్ మీ విలేజ్ మచ్చందర్ అంతా బాగున్నాడు ఈరోజు వరకు. అంటే భగవంతుడు కబడ్డీ ఆడిన వాళ్ళని శ్రద్ధతో అంటే ఈ ఊరికి మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్రాల్లో మంచి జిల్లా తరఫు నుంచి మంచి స్థాయికి ఎదిగినట్టయితే ఈరోజు మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ ఉన్నత స్థానం దీనికి వెళ్ళడానికి ఇప్పటి వరకు జరిగింది వేరు. ఇప్పుడు మనమే దాంట్లో ప్రాధాన్యతలో ఉన్నాం, ప్రధానమైన పోస్ట్లో ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ప్రో కబడ్డీలో అందరూ కనబడే అవకాశం చాలా దగ్గరలోనే ఉన్నది. కాబట్టి అందరు కబడ్డీ ప్లేయర్స్ కూడా ఏ విధంగా మనకి ఏమో రాదు అనే విధంగా ఉండకుండా చక్కగా కబడ్డీ నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు మంచి డైలీ ప్రాక్టీస్ చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. ఇంకా పిల్లలు కబడ్డీ ఆడిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ కంటిన్యూగా మ్యాచెస్ ఆడాలి. కాబట్టి మన గేమ్ ప్రదర్శన బిగిన్ చేసినట్టయితే మన బాగుంటుంది. కాబట్టి ఇంతటితో నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఈ విలేజ్ గ్రామ పెద్దలందరికీ కూడా నేను మరి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో గల లోటస్ స్మార్ట్ స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి సందడి చేశారు. ఆర్మూరు పట్టణంలోని లోటస్ స్మార్ట్ స్కూల్ విద్యార్థులు హైదరాబాద్ లోని మౌంట్ ఒపేరా విహారయాత్రకు వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా విహారయాత్రకు విచ్చేసి సందడి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అంబికా పవర్, ప్రిన్సిపల్ పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 33వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కాలనీ నివాసులు కలిసి రోడ్డుపై ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి ముళ్ల పొదలను తీసివేసి శుభ్రం చేశారు. కాలనీ నివాసులు చెత్తను మున్సిపల్ బండిలోనే వేయాలని, రోడ్డుపై ఖాళీ స్థలాల్లో వేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, సహకరిస్తున్న కాలనీ నివాసులకు కృతజ్ఞతలు
కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అన్ని కాలనీలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం మేము స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు అంటే 33వ ఆదివారం రోడ్ నంబర్ 6లో మేము ఈ శ్రమదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ రోడ్డు పక్కన ఉన్న చెత్త చెదారాన్ని అంతా తొలగించి తర్వాత పిచ్చి మొక్కలను ఏరేసి పీకేసి వాటిని అన్నీ ఒక చోట పోగేసి నిప్పు పెట్టడం జరిగింది. అలాగే రోడ్లను కూడా శుభ్రంగా చేయడం జరిగింది. కాలనీవాసులకు కూడా వాళ్ళు ఏదైనా ఉంటే వ్యర్థాలు చెత్త కానీ ఇంకా ప్లాస్టిక్ కాగితాలు కానీ మన చెత్త బండికి ఇవ్వాలని, తర్వాత ఎక్కడ కూడా బయట వారేయద్దని చెప్పి వాళ్ళ కాలనీవాసులకు చేయడం జరిగింది. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ భాగంగా ఈరోజు 33వ వారంలో భాగంగా కాలనీలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించే ఈ యొక్క కార్యక్రమాన్ని కాలనీ వాసులు పెద్ద మొత్తంలో విజయవంతం చేయడం, దీన్ని ఆదర్శంగా తీసుకొని వేరే కాలనీ వాళ్ళు కూడా ముందుకు రావడం చాలా హర్షణీయం. ఏదైతే ఈనాడు ఆధ్వర్యంలో అప్పుడు స్వచ్ఛ కాలనీ, స్వచ్ఛ భారత్ పేరు మీద 100వ ఎపిసోడ్లు కంప్లీట్ చేసి ఒక ఘనత సాధించిన మన కాలనీ అధ్యక్షుడు అశోక్ గారికి మరియు వారి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న కాలంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సూచిస్తూ, ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో మన జర్నలిస్ట్ కాలనీని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై భారత్, జై హింద్. ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు నలంద ప్రసాద్ మరియు కరెస్పాండెంట్లు కలిసి కిడ్నాప్ ఉదంతాల మీద పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జి ఆఫీసర్ గుణవంత్ రావును కలిసి పాఠశాలలకు రక్షణగా ఉండాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి స్కూల్ వద్ద పర్యవేక్షణ చేస్తామని, అనుమానితులు కనిపిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఎవరు భయాందోళనలకు గురి కావద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు కాంతి గంగారెడ్డి, భాషిత సుందర్, భార్గవి గోపికృష్ణ, విద్య ప్రవీణ్ పవార్, భారత్ చంద్రమల్లయ్య, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, స్కాలర్స్ వేణు తదితరులు పాల్గొన్నారు.